నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కాలానుగుణంగా అమ్మాయిలు సెక్షువల్గా తన అంగీకారం తెలిపేందుకు కొంతకాలం వరకు 16 అంటే, మరి కొంతకాలం 10 అంటే, ఇప్పుడు 18 అంటే, మళ్ళీ 18 నుంచి 16కి తగ్గించాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు సెక్షువల్గా అమ్మాయిల యాక్సెప్టెన్సీ అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవ్వాలి? సో దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి మధుశర్మ గారు. నమస్తే అండి. సో మధుశర్మ గారు, కాలానుగుణంగా అమ్మాయిలు సెక్షువల్ యాక్సెప్టెన్సీకి సంబంధించి ఏజ్ డిఫరెన్సెస్ మనం మారుతూ రావడం మనం చూస్తూనే ఉన్నామండి. గతంలో ఎప్పుడో 10 ఏళ్లకు ఉండేది, 11 ఏళ్ళకు ఉండేది అంటూ వింటూ వచ్చాం మేము, రైట్? సో ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకే తగ్గించాలంటూ కొంతమంది తమ డిమాండ్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోక్సో చట్టం ఏం చెబుతోందండి, మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇది ఎట్లయిందంటే, మారుతున్న కాలానుగుణంగా మేము విచ్చలవిడితనంగా ఉండడానికి మేము ఏదైనా డిమాండ్ చేస్తామనేది ఒక కొత్త సిద్ధాంతం అనేది తెరపైకి వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ అ డిసైడెడ్ మ్యాటర్. అంటే పోక్సో యాక్ట్లోని ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్సెస్, ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ వాళ్ళకి అగెనెస్ట్గా జరుగుతుందో దానికి అగెనెస్ట్గా జరిగేటువంటి పిల్లలకి అగెనెస్ట్గా జరిగేటువంటి సెక్సువల్ అఫెన్సెస్ మీద చేసినటువంటి చట్టమే పోక్సో యాక్ట్. సో ఇందులో యాక్చువల్గా కన్సెంట్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్ అనేది ఏం చెప్తారంటే 18 years ఉండాలి అని చెప్తారు. అంటే దీనికన్నా ముందు మనకి 2012లో ఈ పోక్సో రావడానికన్నా ముందే దీనికన్నా ముందే మనకి ఏం జరిగింది అంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే పోక్సో కన్నా ముందు ఉన్నది మనకి 16 years కదా, అప్పుడు కన్సెంట్ ఇండియాలో ఉన్నది 16 years కదా, దాని తర్వాత కదా పోక్సో వచ్చింది. సో పోక్సో ప్రకారం ఇప్పుడు 18 years చేస్తున్నారు. పోక్సో ప్రకారం కన్సెంట్ అంటే సెక్సువల్ కన్సెంట్ అనేది ఆడపిల్లలు ఇవ్వాలన్నా మగపిల్లలు ఇవ్వాలన్నా దీన్ని 18 years పరిగణిస్తున్నారు. సో దీన్ని వీ కెన్ రెడ్యూస్ ఇట్ టు ది 16 years అని చెప్పేసి చాలా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఈ డిస్కషన్ నడిచే క్రమంలో ఇప్పుడు దీన్ని 16 years చేయాలా వద్దా అనేది లా కమిషన్ దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు. సో లా కమిషన్ వారు దీనికి స్ట్రింజెంట్గా చేసింది ఏంటంటే, వాళ్ళు కన్సెంట్ ఇవ్వడానికి, సెక్సువల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, అంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళు సెక్సువల్గా కన్సెంట్ ఇవ్వడానికి దీనికి కావాల్సింది మినిమం 18 years ఉండాలి అని చెప్పేసి ప్రపోజల్ తేవడం జరిగింది. అంటే పెళ్లి చేసుకోవాల్సిన మినిమం వయసు మన భారతదేశంలో ఆడపిల్లకి 18 ఏళ్ళు అయి ఉండాలి. సో ఆ తర్వాతే వాళ్ళు కోహాబిటేషన్ అంటే ఇంటర్ కోర్స్లో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. దీన్ని 18 ఏళ్ళుగా డిసైడ్ చేయాలి అని చెప్పేసి ఉంది. ఒక్కసారి మనం చూద్దాం, మనము క్లియర్గా దీన్ని గమనించినట్లయితే, ఒకసారి పోక్సో యాక్ట్ రాకముందు ఎలా ఉండేది. పోక్సో యాక్ట్ రాకముందు దీన్ని అంటే ఈ కన్సెంట్ వయసు ఇంచుమించుగా 16 years వరకు ఉండేది. దీన్ని ఎలా తీసుకున్నవారంటే ఐపీసీ ప్రకారం తీసుకున్నారు, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం తీసుకొని 16 years ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే వాదనని ఇప్పుడు లా కమిషన్ ముందు ఉంచడం జరిగితే గౌరవ లా కమిషన్ వారు ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్కసారి దీనికి మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం, ఇండియాలో ఎలా ఉన్నది అని చెప్పేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. అంటే ఇప్పుడు మనం దీని గ్రాస్ రూట్స్ మనకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి గ్రాస్ రూట్స్ లో చూస్తే 1860 అలా గమనించినట్లయితే కనుక కన్సెంట్ ఏజ్, ఎప్పుడైతే పిల్లల కన్సెంట్ ఏజ్ అప్పుడు 10 years ఉండేది. ఆ రోజుల్లో 10 years ఉండేది 1816లో. 10 years ఉంటే అప్పట్లో ఒక 11 years పాప మీద జరిగినటువంటి మ్యారేజ్ అయ్యి తర్వాత ఆ సెక్సువల్ ఇంటర్ కోర్స్కి ఆ అమ్మాయి చనిపోయేంత వరకు దారితీస్తే, అతను భర్త బలవంతంగా ఆ అమ్మాయితో ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ఆ అమ్మాయి చనిపోయేంత వరకు దారి తీయడం వల్ల తదనంతరం దీన్ని మార్చడం జరిగింది. ఇది ఎలా మార్చారంటే ఆల్మోస్ట్ 1891లో మళ్ళీ కన్సెంట్ ఏజ్ని 12 years పెంచారు. 1891లో ఈ కన్సెంట్ ఏజ్ని 12 years పెంచి 1925లో కూడా మళ్ళీ మార్పు తెచ్చి 14 years చేశారు దాన్ని. ఆ తర్వాత 1940లో ఆల్మోస్ట్ 1940లో దీన్ని 16 years తెచ్చారు. అప్పటి నుంచి స్టిల్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ మనకి. దాని తర్వాత 2012 అంటే 2012లో మనకి పోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని అప్పుడు వచ్చేంత వరకు 16గానే ఉంది. పోక్సో వచ్చిన తర్వాత ఇది 18 years వరకు అవడం జరిగింది. అంటే ఇప్పుడు 18 years వరకు వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా అది చెల్లదు వాస్తవానికి. అలాంటి కన్సెంట్ తోటి వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేయడం కానీ అవి జరగదు. దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రేప్. మళ్ళీ అది ఇంకొక క్వశ్చన్ ఇందులో ఎరైజ్ అవుతుంది అంటే, ఇది చైల్డ్నే వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసినట్టు అవుతుందా అవ్వదా? ఎస్, 100%. పోక్సో యాక్ట్ ప్రకారం గమనించినట్లయితే 18 years లోపు ఉన్నటువంటి ఆడపిల్లలతో ఇంటర్ కోర్స్ చేయడం అయితే చైల్డ్తో చేసినట్టు అవుతుంది. బట్ ఇవాళ ఏమైందంటే, మన పిల్లలకి సొసైటీలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రాలేకపోవడము, ఒక సొసైటీ కల్చర్లో డిఫరెంట్ కల్చర్స్కి అలవాటు పడటము,
వాళ్ళని మనం ప్రాపర్గా కౌన్సిల్ చేయలేకపోవడం కూడా మనకి ఒక రకంగా డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి కంప్లీట్ అవగాహన రప్పించాలి చట్టాలపైన. వాళ్ళకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. మధు గారు, జనరల్గా ముఖ్యంగా మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిల ఏజ్ కూడా మనం కన్సిడరేషన్లో ఉంది. బట్ అమ్మాయిల గురించి మాట్లాడితే ఒక అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమె మైనర్ నుండి మేజర్గా పిలువబడడం 18 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత, సో ఆ టైంలో ఆమె శారీరకంగా కాస్త దృఢంగా ఉంటుంది అండ్ మానసికంగా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఆ అమ్మాయిలో వస్తాయి. కాబట్టి ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లు 1860స్లో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసేసేవారంటూ వినేవాళ్ళం. సో అక్కడ నుంచి నెమ్మదిగా కాలానుగుణంగా వచ్చిన మార్పుల ద్వారా మనం చూస్తే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఒకవేళ అమ్మాయికి వివాహం చేస్తే కాస్త శారీరకంగాను మానసికంగా దృఢంగా ఉంటారు కాబట్టి సో యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని 16 ఏళ్ళకి తీసుకొస్తే రైట్, దానివల్ల లాభాలు ఉంటాయంటారా అమ్మాయిలకి, లేకపోతే నష్టాలే ఎక్కువ అంటారా? ఈ 16 ఏళ్ళనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అదర్ కంట్రీస్లో 18 అనేది నాట్ మ్యాండేటరీగా లేదు, వెస్ట్రన్ సొసైటీలో 18 మ్యాండేటరీగా లేదు అనేది ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు అదే సేమ్ ఇక్కడ 18 ఇండియాలో కూడా 18 ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ ప్రీవియస్ ఎలా ఉందో 16కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కెనడా తీసుకోండి. కెనడా తీసుకుంటే కనుక 16 ఇయర్స్కి కన్సెంట్ ఇవ్వచ్చు, వాళ్ళు 16 ఇయర్స్ వరకే ఉంది. అదే ఇప్పుడు మీరు యుఎస్ తీసుకోండి, యుఎస్లో తీసుకుంటే కనుక వాళ్ళ ఫెడరల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు కూడా 18 ఉంది వాళ్ళకు కూడా యుఎస్లో. అదే ఇఫ్ యూ కన్సిడర్ టు ఆస్ట్రేలియాలో కొన్ని డిఫరెంట్ స్టేట్స్లో 16 ఇయర్స్ ఉంది, కొన్ని స్టేట్స్లో 17 ఉంది. జపాన్లో అయితే కనుక కంప్లీట్ 16 ఇయర్సే, జపాన్లో అయితే 16 ఇయర్సే ఉంది. సో ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే అంతకు ముందు పోక్సో రాకముందు 16 పరిగణించే వాళ్ళం మనం, ఐపీసీని తీసుకొని ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకొని 16 పరిగణించే వాళ్ళం. పోక్సో వచ్చిన తర్వాత నుంచి మనం 18 ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు 18 ఈజ్ ద రైట్ ఏజ్, కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ రావడం కానీ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు ఉంటారు, సొసైటీ మీద కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళకు ఒక డిసైడ్ అయ్యి వాళ్ళ ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. సో కానీ ఇవాళ కొంచెం మన సమాజంని చూసుకున్నట్లయితే ఇవాళ ఆల్రెడీ మనకి స్కూల్స్లోనే లవ్స్ పిల్లలకి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి వాస్తవానికి పరిస్థితులు మనం గమనిస్తే. సో ఇప్పుడు ఈ ప్యారలల్గా ఇలాంటిది లా కమిషన్ రెస్ట్రిక్ట్ చేసి 18 ఇయర్స్ అనేది పెట్టడం అనేది చాలా గొప్ప విషయంగానే మనం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం కావచ్చు, మైనర్ బాలికలు రేప్ అటెంప్ట్కి గురవ్వడం వల్ల కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది అని అంటున్నారు. సో అంటే డిఫరెంట్ కేసెస్ని బట్టి మనం ఏజ్ను కూడా యాడ్ చేయాలా లేకపోతే లెస్ చేయాలా అనేది కూడా మనము పెట్టుకోవచ్చు అంటారా? 100% డెఫినెట్లీ. ఇప్పుడు 18 ఇయర్స్ లోపు కనుక అది జరిగితే దట్ విల్ కమ్ అండర్ ది పోక్సో యాక్ట్. 18 ఇయర్స్ లోపు అమ్మాయితో ఇంటర్ కోర్స్ కనుక ఎవరైనా చేసి ఉంటే అప్పుడు అది పోక్సో యాక్ట్లో కిందకి వస్తుంది. ప్లస్ ఐపీసీలో మనకి రేపు రిజిస్టర్డ్ అయినా కానీ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా చేసినట్టే కదా. సో 18 ఇయర్స్ వరకు ఆడపిల్లలకి ప్రొటెక్షన్ లభిస్తుంది కదా లా ప్రకారం, ఖచ్చితమైన ప్రొడక్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో లా కమిషన్ అభిప్రాయపడేది కూడా అదే ఇక్కడ. సో వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది అప్ టు 18 ఇయర్స్ వరకు. ఆ ప్రొడక్షన్ మనము బై సెక్యూర్డ్ అంటే బై లా ప్రకారం మనం ఇస్తున్నాము. సో ఏమున్నాయి, ఎందుకు దీని గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారు అనేది లా కమిషన్ అభిప్రాయపడుతుంది. వీళ్ళందరూ అనేది అంటే కాలానుగుణంగా మారిపోయింది అనేది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని అంటే సొసైటీలో హై క్లాస్ సొసైటీ మే డిమాండ్ ఫర్ ది 16 ఇయర్స్. నార్మల్ పీపుల్ కానీ ఇంకొకళ్ళు వాళ్ళు కానీ వాళ్ళకి పూర్తిగా అసలు ఈ చట్టాల గురించి కొంతమందికి అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళకి మనం చెప్పినా పాపం వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ ఏం డిమాండ్ చేస్తారంటే 18 ఇయర్సే ఉండాలి, మా ఆడపిల్లలకి ప్రొడక్షన్ కావాలి, మేజర్లీ వాళ్ళు సెక్యూర్డ్గా ఉండాలి అనేది ఏ తల్లిదండ్రులైనా అనుకునేది జనరల్లీ. సో ఒకవేళ 16 ఇయర్స్ కి కానీ వెళ్ళిపోతే మరలా బాల్య వివాహాలు పెరిగే అవకాశాలు లేకపోలేదా? అప్పుడు 16 ఇయర్స్ అనేది ఇంకా బాల్య వివాహం అవుతుంది. బాల్య వివాహం ఎక్కడ అవుతుంది అప్పుడు? కానీ అప్పుడు ఆ టైంలో పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు, శారీరకంగా దృఢంగా ఉండదు. అంటే అప్పుడు మ్యారేజ్ ఏజ్ కూడా అప్పుడు మారుస్తారు. అది మార్చాల్సి వస్తే మ్యారేజ్ ఏజ్ కూడా మార్చాల్సి వస్తుంది అప్పుడు. ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ 18 అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలు 21 వరకు ఉంది కదా. సో అప్పుడు ఒకవేళ 16కి వెళ్ళాల్సి వస్తే అప్పుడు మ్యారేజ్ ఏజ్ కూడా మార్చాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పోక్సోలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ పరంగా మాట్లాడితే అలాగా లేదు, బిఫోర్ ది మ్యారేజ్ ఇవాళ ఏమవుతుందంటే బిఫోర్ ది మ్యారేజ్ కూడా ఇంటర్ కోర్స్ అవుతున్నారు చాలా మంది ఇవాళ సొసైటీలో. మనం డే బై డే రెగ్యులర్ కేసెస్ ఎన్నో చూస్తున్నాం ఈరోజు. సో ఇలా ఇంటర్ కోర్స్ అయ్యే ఏజ్ని 18 ఇయర్స్ లేకుండా వాళ్ళు ఇంటర్ కోర్స్కి వెళ్తే
వెదర్ దట్ విల్ బి అఫెన్స్ ఆర్ నాట్. ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది క్వశ్చన్. సో ఆ అమ్మాయి ఆఫ్టర్ ద 16 years తన కన్సెంట్ ఇవ్వచ్చా సెక్సువల్ ఇంటర్ కోర్స్ కి ఇక్కడ అనేది ఇక్కడ యాక్చువల్ గా అరైజ్ అయిన క్వశ్చన్. సో లా కమిషన్ క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే ఇక్కడ 16 years తర్వాత కన్సెంట్ ఇవ్వడానికి లేదు. అప్ టు 18 years వరకు వాళ్ళ కన్సెంట్ కెనాట్ బి కన్సిడర్డ్. బిఫోర్ ద మ్యారేజ్ ఇంటర్ కోర్స్ అయినా సరే వాళ్ళు ఇవాళ కామన్ అయిపోయింది. అంటే సొసైటీలో ఎంత దరిద్రంగా తయారైందంటే వాట్స్ రాంగ్ ఇన్ డూయింగ్ ఇంటర్ కోర్స్ అన్నట్టే అయిపోయారు. మేము ఇంటర్ కోర్స్ చేస్తే తప్పేంటి, బిఫోర్ ద మ్యారేజ్ మేము ఇంటర్ కోర్స్ చేస్తే తప్పేంటి అన్న విధంగా తయారయ్యారు. సో ఈ క్వశ్చన్ అరైజ్ అవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అరైజ్ అవ్వడం వల్లే ఇప్పుడు లా కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకొని 16 years కన్సెంట్ ఏజ్ కానే కాదు, 18 years ఇస్ ద కన్సెంట్ ఏజ్ అని డిసైడ్ చేశారు. రైట్, చూడాలంటే ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.